హలో డియర్ బిలియనీర్స్, వెల్కమ్ టు అరుణ్ గిక్స్ తెలుగు ఛానల్. మీకు తెలుసా, సంవత్సరంలో వచ్చే ప్రతి పౌర్ణమి ఒక ప్రత్యేకమే. కానీ జ్యేష్ఠ పౌర్ణమికి శాస్త్రాల్లో ఒక విశిష్ట స్థానం ఉంది. ఈ రోజు చేసిన ప్రార్థన, ఈ రోజు చేసిన దానం, ఈ రోజు చేసిన జపం మన జీవితంలో శాంతి, ఐశ్వర్యం, సమృద్ధిని పెంచుతాయని అనేక హిందూ సంప్రదాయాలు చెబుతున్నాయి. కానీ చాలా మందికి ఈ రోజున ఏమి చేయాలి, ఏ మంత్రం జపించాలి, ఎలాంటి పూజ చేయాలి, ఏవి చేయకూడదు అనే విషయాలు తెలీదు. ఈ వీడియోలో శాస్త్రాల్లో చెప్పబడిన జ్యేష్ఠ పౌర్ణమి ఆచారాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. నమస్కారం, మీరు చూస్తున్నారు అరుణ్ గిక్స్. ఆధ్యాత్మికత, వేద విజ్ఞానం, జీవితాన్ని మెరుగుపరిచే శాస్త్రీయ మరియు ధార్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు జ్యేష్ఠ పౌర్ణమి రోజున చేయాల్సిన మొదటి పని ఏమిటో చూద్దాం. ఉదయం స్నానం మరియు సంకల్పం. సూర్యోదయానికి ముందే స్నానం చేయండి. శుభ్రమైన వస్త్రాలు ధరించండి. ఒక మట్టి దీపాన్ని వెలిగించి ఒక సంకల్పాన్ని చేయండి. ధర్మబద్ధమైన జీవితం, ఆరోగ్యం, జ్ఞానం, ఐశ్వర్యం ప్రసాదించమని మహాలక్ష్మిని మరియు శ్రీ మహావిష్ణువును ప్రార్థించండి. మహాలక్ష్మి పూజ. పౌర్ణమి రోజున మహాలక్ష్మి ఆరాధన చాలా మంది ఆచరిస్తారు. వైట్ కలర్ లేదా రెడ్ కలర్ పూలతో పూజ చేయండి. నెయ్యి దీపం లేదా నువ్వుల దీపాన్ని వెలిగించండి. తులసి మాలను శ్రీ మహావిష్ణువుకు సమర్పించి నమస్కరించండి. అత్యంత ప్రసిద్ధ లక్ష్మీ మంత్రం ఓం శ్రీం మహాలక్ష్మి నమః 108 సార్లు జపించండి. సాధ్యమైతే శ్రీ సూక్తం లేదా విష్ణు సహస్రనామం కూడా మీరు పారాయణం చేయవచ్చు. జపం మనసును ప్రశాంతంగా ఉంచి ఏకాగ్రతను పెంపొందించడానికి సహాయపడుతుంది. దానం చేయండి. పురాణాలలో పౌర్ణమి రోజున దానానికి విశేష ప్రాధాన్యం ఉంది. మీ శక్తి మేరకు అన్నదానం, పండ్లు, బట్టలు, పుస్తకాలు లేదా అవసరమైన వారికి కొంత డబ్బు సహాయమైనా చేయండి. దానం అనేది కేవలం ధనం ఇవ్వడం కాదు, మనసుతో పంచుకోవడం. 20 నిమిషాలు ధ్యానం చేయండి. ప్రశాంతంగా కూర్చోండి. మీ శ్వాసను గమనించండి. మీ యొక్క హృదయంలో బంగారు కాంతి వెలుగుతున్నట్లుగా భావించండి. ఇప్పటికే మీ జీవితంలో ఉన్న ప్రతి ఆశీర్వాదానికి కృతజ్ఞత చెప్పండి. సాయంత్రం చంద్రుడు ఉదయించిన తర్వాత కొద్దిసేపు చంద్రుణ్ణి ప్రశాంతంగా చూడండి. చంద్రకాంతిలో కొన్ని నిమిషాలు ధ్యానం చేయండి. మనసు స్థిరపడేందుకు ఇది ఒక మంచి అవకాశం. ఈ రోజున మీరు చేయకూడని పనులు. ఈ రోజున అనవసరమైన కోపాలు, గొడవలు, మోసాలు, ఇతరులను బాధ పెట్టడం వంటి వాటికి మీరు దూరంగా ఉండాలని అనేక సాంప్రదాయాలు సూచిస్తున్నాయి. ఈ రోజును ప్రశాంతంగా, సాత్వికంగా గడపడం మంచిదిగా భావిస్తారు. ముఖ్యమైన విషయం, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, పూజలు, మంత్రాలు, దానం ఇవి మీ యొక్క సంపదను ఇంకా రెట్టింపు చేస్తాయి. మీలో క్రమశిక్షణ, కృతజ్ఞత, దయ, ధర్మబుద్ధిని పెంచుతాయి. శాస్త్రాల ప్రకారం ఇలాంటి గుణాలే నిజమైన ఐశ్వర్యానికి పునాది. ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున మీరు ఏ పూజ లేదా ఏ జపం చేయబోతున్నారో కామెంట్లో నాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోను ముగించే ముందు మీ అందరికీ ఒక ప్రత్యేక ఆహ్వానం. జూన్ 29 సోమవారం రాత్రి 8 గంటలకు జ్యేష్ఠ పౌర్ణమి ఉచిత ఆన్లైన్ క్లాస్ కూడా ఉండబోతుంది జూమ్ ద్వారా. ఈ ధ్యానంలో మీరు నాతో కలిసి పౌర్ణమి ధ్యానం, మనసును ప్రశాంతంగా చేసే శ్వాస సాధన, కృతజ్ఞతా ధ్యానం, సానుకూల సంకల్ప సాధన, అంతర్ముఖ శాంతిని పెంపొందించే మార్గాలు ఇవన్నీ ఆ క్లాస్లో మీరు నాతో పాటు చేస్తారు. ఈ ధ్యానం ఎవరైనా చేయొచ్చు. అనుభవం ఉన్నవారైనా, అనుభవం లేని వారైనా, ఎవరైనా సరే ఈ యొక్క జూమ్ మీటింగ్ పాల్గొనవచ్చు. ఎలాంటి ఫీజు ఉండదు, పూర్తిగా ఉచితం. మీరు పాల్గొనాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో జూమ్ లింక్ ఉంటుంది. పౌర్ణమి అని కామెంట్ కూడా చేయండి. మా టీం మీకు జూమ్ వివరాలను పంపిస్తుంది. ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున వేలాది మంది కలిసి ఒకే సమయంలో ధ్యానం చేసి శాంతి, సానుకూల కృతజ్ఞతను అనుభవిద్దాం. జూన్ 29 రాత్రి 8 గంటలకు జరిగే ఉచిత జ్యేష్ఠ పౌర్ణమి జూమ్ ఆన్లైన్ క్లాస్ లో మీ అందరికీ హృదయపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.